హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో రోడ్ల మీదకి రావద్దని, అక్కడి నుండి వెళ్లిపోవాలంటూ పోలీసులు అనౌన్స్మెంట్ ని చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. సో గోపీకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపీకృష్ణ, ఢిల్లీలో అంతటా ఎక్కడికక్కడ మొత్తం స్తబ్దుగా కనబడుతోంది. ప్రజలందరినీ ఎవరి ఇళ్లలోకి వాళ్ళకి వెళ్లిపోవాలని అక్కడ పోలీసుల అనౌన్స్మెంట్ కూడా కనబడుతోంది. సో ఢిల్లీలో ఏంటి సిచ్యువేషన్ అండ్ ఢిల్లీ నుండి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? పాకిస్తాన్తో యుద్ధం మొదలైంది. ఇందులో భాగంగా సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత పైన ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. ఢిల్లీలో దేశ రాజధాని, వీవీఐపీలు, ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు ఇవన్నీ కూడా వీవీఐపీ జోన్స్ ఉండే హై సెక్యూర్ ఏరియా. సో ఇక్కడ భద్రతాపరమైన చర్యల్ని ముమ్మరం చేయడం జరిగింది పోలీసులు. అందులో భాగంగానే నిషేధిత ఆజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం నేను కర్తవ్య పథ్ ఇండియా గేట్ వద్ద ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రజానికాన్ని మొత్తాన్ని కూడా ఖాళీ చేయించారు. ప్రస్తుతం భారత్ పాక్ సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో ఓ పక్క వార్ జరుగుతోంది, మరో పక్క సెన్సిటివ్ ఏరియాస్ కావడంతో ఇక్కడ హై అలర్ట్ని విధించడం జరిగింది. పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కీలక ప్రాంతాలు ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్, అలాగే 7 లోకల్ ల్యాండ్ మార్క్ సహా కీలక ప్రాంతాలు, ఎర్రకోట, ఇవన్నీ కూడా భారీగా పోలీసు భద్రతా బందోబస్తు నడుముక వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడు ఎటువంటి అటాక్ జరుగుతుందా, ముఖ్యంగా భారత రక్షణ వ్యవస్థ చాలా సమర్థవంతంగా ఉంది. S-400 సహా ఇటు యాంటీ ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బలోపేతంగా ఉంది. పాకిస్తాన్ సరిహద్దు నుంచి ఢిల్లీకి సుమారు 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి మిసైల్ రావాలన్నా చాలా సమయం పడుతుంది. ఆ లోపే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ యొక్క మిసైల్స్ని, డ్రోన్స్ని, వాటన్నిటిని కూడా గాల్లోనే పేల్చేసే సమర్థత, శక్తి సామర్థ్యాలు భారత్కి కలిగి ఉన్నాయి. సో ఢిల్లీ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. సో దానికి అనుగుణంగా ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రశాంతంగా లేరు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశాంతంగా లేరు. భారత్పై పాక్ చేసిన దాడికి ప్రతీకారంగా దాడులను మొదలుపెట్టింది భారత్. లాహోర్, రావల్పిండి, ఇటు ఇస్లామాబాద్, ఎక్కడ చూసినా బాంబుల మూత మోగుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఒక భారీ సైనిక చర్య జరుగుతోంది. దీనంతటికి ముఖ్యంగా పాకిస్తానే కారణం. సో పాకిస్తాన్లో జరుగుతున్న ఈ విధ్వంసానికి, ఈ ప్రాణ నష్టానికి పాకిస్తాన్ కారణంగా ఉంది. పూర్తిగా భారత్పైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పడం, అలాగే భారత సైనికుల్ని, భారత పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డం. భారత్లో ఇటు ఎయిర్పోర్ట్లు, అలాగే సైనిక పోస్టులు, కీలక రద్దీ ప్రాంతాలు, గుడులు, వీటన్నిటిని లక్ష్యంగా, గురుద్వారాలు, వీటన్నిటిని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ మిసైల్ అటాక్స్ని చేయడంతో ఇప్పుడు భారత్ ప్రతిచర్యకు దిగింది. అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా భారత్ సంయమనం పాటించాలి, పాకిస్తాన్ సంయమనం పాటించాలన్నా కూడా పాక్ చేసిన దాడులకు ప్రతి దాడులు మొదలయ్యాయి. పాకిస్తాన్ దాడులు జరిపిన మనుక్షణం ముఖ్యంగా ప్రధాని మోడీ ఇటు జాతీయ భద్రతా సలహాదారుతోటి, అలాగే నేషనల్ ముఖ్యంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, రక్షణ మంత్రి, త్రివిధ దళాధిపతులు సమీక్షించి ఎక్కడ ఎటువంటి దాడులు జరిగాయి, దానికి ప్రతి దాడులుగా పాకిస్తాన్పై ఎక్కడ దాడులు జరపాలి, ఎలా జరపాలి, త్రివిధ దళాలతో ఎటువంటి అటాక్స్ జరపాలి, వీటన్నిటిని కూడా చర్చించిన తర్వాత ప్రస్తుతం అటాక్స్ మొదలుపెట్టారు. బాంబుల మూత మోగుతోంది. పాకిస్తాన్లో భారీగా సైనిక నష్టం, ప్రాణ నష్టం, దీనంతటికీ కూడా పాకిస్తానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్ వైపు చూసినా, భారత్ వైపు దాడి చేసినా కూడా ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటుందనేది ప్రపంచానికి చాటేందుకు, ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరులో ఇప్పటికే అనేక దేశాలు భారత్కు మద్దతు ప్రకటించాయి. కనీసం పహల్గామ్ ఉగ్రదాడికి ఇప్పటి వరకు ముఖ్యంగా ఆ దాడిని ఖండించడం కానీ, ఉగ్రవాదాన్ని మేము అణిచివేస్తామని చెప్పి ఒక ప్రకటన చేయడం కానీ పాకిస్తాన్ చేయలేదు. సో అలా చేయాలని చెప్పి కూడా అమెరికా కోరినా ఇప్పటి వరకు ఆ దిశగా పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయం చేయలేదు. పైగా ఇటు ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఉగ్రవాద సంస్థ కాదు అని చెప్పి ఐక్యరాజ్య సమితి వేదికగా వాదించుకున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని కూడా అంతర్జాతీయ సమాజం ముందు ఉంచుతూ మీరు ఇప్పుడు పాకిస్తాన్కి మద్దతు పలకొద్దు అని చెప్పి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎన్ని దేశాలు భారత్కి ఫోన్ చేసినా కూడా ససేమిరా పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సిందే అని చెప్పి స్పష్టం చేస్తూ తిరిగి రిటాలియేషన్ని భారత్ ప్రారంభించడం జరిగింది. ఒక భారత దీపావళిని పాకిస్తాన్ ఈరోజు చూస్తుంది. పాకిస్తాన్ సైన్యం భారీ మూల్యం చెల్లించుకోబోతోంది. దానికి అనుగుణంగానే భారత త్రివిధ దళాలు కూడా ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్తో పాటుగా ఇటు భారత రక్షణ వ్యవస్థ, మిసైల్ వ్యవస్థ మొత్తం కూడా పాకిస్తాన్ పైకి ఎక్కుపెట్టిన పరిస్థితి. రేపు తెల్లారితే కానీ పాకిస్తాన్లో జరిగిన విధ్వంసం, పాకిస్తాన్లో జరిగిన ప్రాణ నష్టానికి సంబంధించి సమగ్ర సమాచారం మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే భారీగా సైనిక చర్య కొనసాగుతోంది. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ కొనసాగుతోంది. సరిహద్దు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, ఇటు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ పూర్తిగా బోర్డర్ 3000 కిలోమీటర్లలో కూడా ఇటు BSF దళాలు భారీగా గస్తీ కాస్తూ రాత్రంతా కూడా దేశ భద్రత కోసం ఇటు ఈ సైనిక చర్యను ఎదుర్కొంటూ
పాకిస్తాన్ నుంచి వచ్చే మిసైల్స్ కానీ గోపీకృష్ణ, గన్స్ నుంచి బుల్లెట్స్ ఎదురు తిరుగుతూ ప్రస్తుతం సైనిక లాహోర్, సియోల్, బహల్పూర్, ఇస్లామాబాద్ ఇలా 4 ప్రాంతాల్లో 4 ప్రధాన నగరాల్లో భారత్ ప్రతిదాడులు చేస్తోంది. అయితే ఇప్పుడు ఇంకా ఎక్కడెక్కడ భారత్ టార్గెట్ చేసింది, ముఖ్యంగా రక్షణ శాఖతో ప్రధాని జరిపిన సమావేశంలో టార్గెట్స్ గురించి ఏమైనా చర్చించారా, నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే విషయంపై ఏం చర్చించారు? భారత్ పైన ఎక్కడ నుంచి ఏ సైనిక పోస్టుల నుంచి ఇటు పాక్ సైనిక శిబిరాల నుంచి ఈ దాడులు జరిగాయి, వాటిని సమూలంగా నిర్మూలించేందుకు, సమూలంగా నాశనం చేసేందుకు ఇప్పటివరకు ఉగ్ర శిబిరాలపై దృష్టి పెట్టిన భారత్ ఇప్పుడు సైనిక శిబిరాలపైన దృష్టి పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇటు ప్రధానితో జాతీయ భద్రతా సలహాదారుడు పాకిస్తాన్కి ఒక గట్టి గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే నిన్న చూసాం మనం, ముఖ్యంగా భారత త్రివిధ దళాల్లో ఎవరైనా సైనికులు చనిపోతే వారికి త్రివర్ణ పతాకం కప్పి ఒక గౌరవ వీడ్కోలు భారత ప్రజలు కానీ భారత సైనికులు కానీ ఇస్తారు. కానీ ఉగ్రవాదులు చనిపోతే, ఉగ్రవాదులు ముఖ్యంగా భారత్పై దాడులకు పాల్పడిన జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్ ఇటువంటి ఉగ్రవాదులు చనిపోతే వారికి పాక్ జాతీయ పతాకాన్ని కప్పి వారిని సాగనంపి వారికి నివాళులర్పించిన ఘనత అది పాకిస్తాన్కే దక్కింది. సో అటువంటి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటే పాక్ సైనికులకు కూడా బుద్ధి చెప్పాలన్న కోణంలోనే ఈరోజు పాక్ సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇటు లాహోర్, రావల్పిండి, అలాగే ఇస్లామాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో సైనిక శిబిరాలు ఎక్కడి నుంచి అయితే భారత్ పైకి జమ్మూ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ పైకి, అలాగే పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైకి ఎక్కడి నుంచి అయితే మిసైల్స్ వచ్చాయో వాటిని లక్ష్యాలుగా చేసుకుని ప్రస్తుతం భారత త్రివిధ దళాలు కూడా ఎయిర్ ఫోర్స్ గగనతలం నుంచి దాడి చేస్తోంది. ఇటు నావికా దళం సిద్ధంగా ఉంది, అలాగే భారత ఆర్మీ సరిహద్దుల్లో BSF సిద్ధంగా ఉంది. సో అన్ని కోణాల్లో కూడా ఆర్టిలరీ వెపన్స్ తోటి, ఇటు మోటార్ షెల్లర్స్ ఆయుధాలతోటి వరుస దాడులకు ప్రస్తుతం భారత్ ధీటైన సమాధానాన్ని పాకిస్తుంది. ఇటు జమ్మూ కాశ్మీర్లో ఇటు సాంబా సెక్టార్, పూంచ్, రజౌరి, అలాగే కుప్వారా, అక్నూర్ సెక్టార్లలో ఇటు పాక్ సైనిక పోస్టుల పైన భారీగా షెల్లింగ్కి, అలాగే దాడులకి ఇటు భారత సైన్యం పాల్పడుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఒక ధీటైన సమాధానం ఇప్పుడు ఇది ఒక కాళరాత్రిగా పాక్ చరిత్రలో మిగిలిపోబోతోంది. 1971 తర్వాత ఇంత పెద్ద ఎత్తున ముఖ్యంగా ఎప్పుడూ కూడా పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం రాలేదు అన్నట్లుగా ప్రస్తుతం సైనిక చర్యలు. ఎందుకంటే గతంలో జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా పోస్టుల విషయంలో ముఖ్యంగా ఆర్టిలరీ వెపన్స్ తోటి ఇటు ముఖ్యంగా వాయుసేనల మధ్య యుద్ధం అనేది జరిగింది. కానీ భారత సివిలియన్ ఏరియాస్, ఇటు ఎయిర్పోర్ట్లు కానీ సైనిక పోస్టులు, అలాగే ప్రజా ఆవాసాలను లక్ష్యంగా చేసుకుని ఎంత పెద్ద ఎత్తున సైనిక చర్య అనేది గడిచిన 4-5 దశాబ్దాల్లో ఎప్పుడూ కూడా జరగలేదు. సో ఇప్పుడు ఒక భారీ సైనిక చర్య 2 దేశాల మధ్య కూడా జరుగుతోంది. అందుకే ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్నాయి. ఎందుకంటే యుద్ధం అంటూ ముఖ్యంగా మరింత ముదిరితే కనుక చూస్తున్నాం మనం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం 2 ఏళ్లుగా కొనసాగుతోంది. పూర్తిగా ఉక్రెయిన్ నష్టపోయింది. రష్యా పూర్తి శక్తి సామర్థ్యాలను ఉక్రెయిన్ పైన మోహరిస్తూ అనేక ఆర్థిక వనరులను కోల్పోతున్న పరిస్థితి, ప్రపంచ దేశాల ఎదుట ముఖ్యంగా మాటలు పడాల్సి వస్తున్న పరిస్థితి రష్యా ఎదుర్కొంటుంది. సో భారత్ విషయంలో కూడా ముఖ్యంగా ఆహార భద్రత, ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్లో భారత్ ముందంజలో ఉంది. సో ఇప్పుడు యుద్ధ పరిస్థితి వస్తే కనుక పరిస్థితి అంతా కూడా చాలా దేశాలు, భారత్ పైన ఆధారపడి ఉన్న దేశాలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దక్షిణాసియాలో భారత్ చాలా కీలకమైన దేశం. పాకిస్తాన్ కూడా కొన్ని దేశాలకు అమెరికా సహకారం అందిస్తున్నప్పటికీ కూడా ఈ యుద్ధాన్ని ఎస్కలేట్ చేసే విషయంలో మీరు ఆలోచించండి, శాంతి ద్వారా, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోండి అని చెప్తున్నప్పటికీ కూడా భారత్ మాత్రం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఇటు పాకిస్తాన్కి బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే సైనిక చర్యను ముమ్మరం చేసింది. వాణిజ్య, వ్యాపార, జల, మానవ సంబంధాల విషయంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా పాకిస్తాన్కి భారత్ బుద్ధి చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా రేపు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంబంధించి ఒక కీలక సమావేశం జరగబోతోంది. సో పాకిస్తాన్కి రుణ సహకారానికి సంబంధించి అపోజ్ చేస్తామని చెప్పి ఈరోజు విదేశాంగ శాఖ చెప్పడం జరిగింది. సో ఆలోపే పాకిస్తాన్ సైనిక చర్యకు దిగడంతో ప్రస్తుతం భారత్ కూడా తీవ్ర స్థాయిలో రిటాలియేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ గోపీకృష్ణ, మొత్తం మీదైతే ఈ రాత్రి పాకిస్తాన్ కు కాళరాత్రి కాబోతోంది. चलते रहो, कोई नहीं अभी खड़ा नहीं आएगा, चलिए जाके भी चलिए। हेलो, अरे ये हेलो भाई साहब, चलिए चलते रहो, कोई नहीं अभी खड़ा नहीं आएगा, चलिए जाके भी चलिए। हेलो, अरे ये टीवी स्क्रीन पे
మీరు చూస్తున్న దృశ్యాలు ఢిల్లీ నుంచి. ఢిల్లీలో ప్రజలందరినీ కూడా వెంటనే ఎక్కడి వాళ్ళు అక్కడ ఇళ్లలోకి వెళ్లిపోవాలి, రోడ్డు పైన ఎవరు తిరగొద్దు అంటూ అక్కడ పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎవరు కూడా బయట ఉండొద్దు, వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలి. అక్కడ కార్లు కూడా లైట్స్ ఆఫ్ చేసుకుని వెంటనే వెళ్లిపోవాలి. బ్లాక్అవుట్ అక్కడ కనిపిస్తోంది కాబట్టి అందరూ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా లైట్స్ ఆఫ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. హై అలర్ట్ కొనసాగుతోంది ఢిల్లీ వ్యాప్తంగా. ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఇతర కీలక నేతలంతా కూడా ఉండే ఆ ఢిల్లీలో చాలా హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అలర్ట్ విధిస్తున్నారు. అక్కడ చేస్తున్న అనౌన్స్మెంట్ కూడా మనం చూడొచ్చు.